ఎస్ ఎస్ దిలీప్ గారు, ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బాలగారు మీరు చెప్పండి. అంటే సామాన్య ప్రజలకి అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లేదంటే మిగతా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి హైడ్రా ఇప్పుడు ఈ సామాన్యులు ఎవరైతే అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆ మురికి కూపంలో, అదేమి మనకి మంచినీటి నది కాదు ఇంకోటి కాదు, మురికి కూపం, హైదరాబాద్లో ఉన్నటువంటి మురుగునీరంతా కూడా మూసీ నదిలో ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలని కూల్చివేతలకి గురి చేస్తోంది. సో దాన్ని తప్పుపడుతున్నారు ఒకటి. రెండోది, అసలు హైడ్రా ఈ ఇళ్ళు అక్రమంగా కట్టినటువంటి అది విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూలుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అది కాంపన్సేషన్ కింద అనాలా, లేదంటే అసలు వాళ్ళకి న్యాయం ఎలాగంటే ఈ రోజు నిన్న కొన్నటువంటిది కాదు, ఈ రోజు నిన్న కట్టినటువంటిది కాదు, లేదు ఈ సంవత్సరం గత సంవత్సరం చేశారు అంటే కూల్చేసి వాళ్ళు ప్రశ్నించినా కూడా పెద్ద ఏమీ ఇబ్బంది ఉండదు. బట్ కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నటువంటి వీటిని కూల్చేస్తూ ఉంటే వాటికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద లీగల్ గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, లీగల్ గా వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు? ఓకే, ఫస్ట్ జియో దగ్గర నుంచి చెప్పమంటారా? ఎస్ ఎస్. అసలు ఈ జియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ శాంటిటీనే లేదు. కోర్టులో దీన్ని పిఐఎల్ కింద ఫైల్ చేస్తే అసలు అది నిలబడదు. బేసిక్ ఫండమెంటల్ ఫెడరల్ సిస్టమ్ అండ్ డెమోక్రసీ ఆఫ్ కాన్సెప్ట్ కి విరుద్ధం అది. సుప్రీం కోర్టు చాలా సందర్భాలలో ఏ వ్యక్తి అయినా ఇల్లీగల్ ఎంక్రోచర్ అయినా ఆక్యుపెంట్ అయినా లాంగ్ స్టాండింగ్ పొజిషన్ ఉండి 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ కి పవర్ లేదు. అది రేవంత్ రెడ్డి గవర్నమెంటా, లేకపోతే కేసీఆర్ గవర్నమెంటా, లేకపోతే ఇంకొకరి గవర్నమెంట్ కాదు, అందరు తెలుసుకోవాలి. లిమిటేషన్ 30 ఇయర్స్ మాత్రమే గవర్నమెంట్ కి. వన్స్ ఒక పర్సన్ 30 ఇయర్స్ పైన ఎప్పుడైతే హోల్డింగ్ చేస్తున్నాడో, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆ ల్యాండ్ నాది అని క్లెయిమ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో సివిల్ కోర్ట్, ఫైల్ గెట్ ద డిక్లరేషన్. సివిల్ సూట్ ఫైల్ చేసి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ది, ఈ సో సర్వే నెంబర్లో ఇంత ల్యాండ్ మాది ఉంది, వీళ్ళది కాదు అని డిక్లరేషన్ తెచ్చుకోవాలి. దానికి ఒక పెద్ద బ్యాటిల్ ఉంటది, అంత ఈజీగా డిక్లరేషన్ రాదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి వీళ్ళేం నిద్రపోతున్నారా, దానికి కంప్లీట్ గా కంటిన్యూషన్. అది కాక గవర్నమెంటే వీళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటది, వాటర్ కనెక్ట్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, ఎవ్రీథింగ్. అది ఇంకోటి, ఇక్కడ ఇంకా పెద్ద దారుణం ఏంటో చెప్పనా మీకు, ఆ నియోజకవర్గానికి వచ్చే ఆ ఏరియా ఏదైతే ఉందో ఓట్లు కూడా వేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది వాళ్ళు. అవును రైట్. గవర్నమెంట్ ని ప్రజల్ని డిస్పోజిషన్ చేసే పవర్ ఉందా? లేదు. ఉంది. ఎప్పుడంటే ఆ జియోకి సంబంధించిన ఆబ్జెక్ట్, ఇందాక మన దిలీప్ కుమార్ గారు చెప్పారు, ఆ జియో ఆబ్జెక్ట్ ఓన్లీ కూలగొట్టడం, ఎంక్రోచర్స్ ని తీసేయడం, పీకడం అంటే. సార్ ఒకసారి జియోని బాగా రీడ్ చేయండి. ఆ జియోలో మెన్షన్ చేసిందంటే ఎక్కడైతే ఆక్యుపై చేయబోతున్నారో దాన్ని ప్లానింగ్ చేసుకొని ప్రిపరెంటరీస్ చేసి వాటికి సర్వేలు చేసి మొత్తం ఒక స్కెచ్ ని ప్రిపేర్ చేసుకొని అందరికి నోటీసులు ఇచ్చి ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఎంక్రోచర్స్ చేస్తున్నారో పర్మిషన్ లేని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళని ఎవిక్ట్ చేయించాలి. దానికి కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ లో ట్యాక్స్లు కట్టి, రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టి, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టి, తర్వాత అన్ని ఉన్న వాళ్ళని మీరు చెయ్యాలంటే అసలు మీకు పవరే లేదు గవర్నమెంట్ కి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ఆర్డర్ని రివోకేషన్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఛాలెంజ్ చేయాలి. గవర్నమెంట్ దగ్గర ఛాలెంజ్ చేస్తే పార్టీకి మీరు నోటీస్ ఇస్తే అతను వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. అది పెద్ద బ్యాటిల్ అయిన తర్వాత మీరు చేయగలుగుతారు. అండ్ మోడోవర్ అందరూ తెలుసుకోవాల్సిందంటే ఈ న్యూస్ 360 ద్వారా భారతదేశంలో నాలాలని, చెరువుల్ని, ట్యాంకుల్ని, వాటర్ బాడీస్ ని కూడా కన్వర్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. దానికి సుప్రీం కోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది. ఇలాంటి ఇష్యూ ఒకసారి వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంటలెక్చువల్స్ ఫోరం అని చెప్పేసి తిరుపతికి సంబంధించిన ఒక చెరువులో ఇట్లే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద అడ్వర్స్ గా వెళ్ళిపోతుంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి వాళ్ళు ఏ విధమైన రిమూవల్స్ చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చారు. మీరు అన్నారు అసలు హైదరాబాద్ లో ఉన్న చెరువుల వల్ల ఈ రోజు ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఈ రోజు ఆ చెరువుల వల్ల ఏ ఉపయోగాలు లేవు. రెండో పాయింట్, మూసీ నది అని కొట్టుకుంటున్నారు చూసారా గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం కామన్ సెన్స్ నాలెడ్జ్ ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గానే కృష్ణా నది మీద రిటైనింగ్ వాళ్ళు కట్టారు. అలాంటి రిటైనింగ్ వాళ్ళు కడితే అయిపోయే దానికి ఈ రోజు వీళ్ళు వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని నష్టం చేస్తున్నారు. అలానే గవర్నమెంట్ టైం ని వేస్ట్ చేస్తున్నారు. అనవసరమైన ఆఫీసర్స్ ని క్రియేట్ చేసి హైడ్రాని పెట్టేసి ఈ రోజు కామన్ లాజిక్ అండి, ఎక్కువ కూడా అక్కర్లా. మూసీ నది ఏదైతే ఉందో, మూసీ నదినే కాదు ఏ వాటర్ ట్యాంక్ అయినా తీసుకోండి, దానికి FTL బఫర్ జోన్ అంటున్నారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఓకే బఫర్ జోన్, మీరు దానికి రిటర్నింగ్ వాల్స్ కట్టండి.
కట్టేస్తే మీరు హై లెవెల్ కట్టండి, FTL కి మించి సారీ మీరు బఫర్ ఏదైతే ఉందో బఫర్ కి అప్ లో కట్టండి, వాటర్ ని సేవ్ చేసి రూటింగ్ చేయండి, ఎగ్జిట్ చేయండి. ఇవంతా మీకు డ్రైనేజ్ వాటర్ సిటీలకు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎందుకు అక్కడ సాగ్రిగేట్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే రోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే డిజాస్టర్స్ ఎన్ని, దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎన్ని. అసలు హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న సిటీలో ఈ రోజు అన్ని చెరువుల వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పలేకుండా ఉన్నారు ఈ అధికారులు. ఈ అధికారులు ఎలా ఉన్నారంటే నాలెడ్జ్ లేదు. ఏదో ఐఎస్ ఇప్పుడు నేను కూడా 2011లో సివిల్స్ రాశాను, నేను మెయిన్స్ కి వెళ్ళలేదు, నాకు నచ్చక నేను వేరే ఫీల్డ్ ఎంచుకున్నా, ఎందుకంటే స్లేవరీ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇక్కడ అధికారులు ఎలా ఉన్నారంటే మేము చదువుకునే టైంలో కూడా సివిల్స్ అంటే చదివామా, రాసామా, పాస్ అయ్యామా, మనకి ఎవరో ఒకరికి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మనకు ఆర్డర్స్ వచ్చాయా, మేము ఇంప్లిమెంట్ చేసామా, ఇది కదా. దిస్ ఇస్ నాట్ అ బ్యూరోక్రసీ. మీన్స్ ఇంటెలెక్చువల్ పర్సన్ టు థింక్ డూయింగ్ బిఫోర్. ఇవన్నీ డ్యూ డిలిజెన్స్ లేకుండా వీళ్ళు ఏదైతే ఈ హైడ్రా తీసుకొచ్చారో అసలు హైడ్రా జీవోకి శాండిటీనే లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ జీవోలో ఎక్కడే కానీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎక్కడా లేదు. అది పక్కన పెడదాం. వీళ్ళు ఏమేమి ప్రిపరెంటరీస్ ఆ జీవోలోనే ఉంది, ప్రిపరెంటరీస్ చేస్తామని చెప్పేసి ఎక్కడ ప్రిపరెంటరీస్ చేశారు, ఏం చేశారు, ఎన్ని చెరువులు, ఎన్ని నాణాలు, ఎన్ని రూట్లు, దాని మ్యాపింగ్స్ ఏంటి, సర్వే ఏంటి, సర్వే చేసి ఆర్డర్ ఇచ్చారా లేదా, దాని మ్యాపింగ్ గూగుల్ మ్యాపింగ్ చేశారా లేదా, స్కెచ్ ప్రిపేర్ చేశారా లేదా, ఆ స్కెచ్ పబ్లిక్ డొమైన్ పెట్టారా లేదా, పబ్లిక్ అందరు అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశారా లేదా, ఇవేమీ లేవు. లేకుండా డైరెక్ట్ గా అటాక్ హైడ్రా వచ్చి కూల్చేస్తుంది, అయిపోయింది. హైడ్రా పవర్ ఉన్నాయి, సీఎం పవర్. అసలు సీఎం ఎవరండి పవర్ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. ఇలాంటి చట్టానికి సీఎం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, సీఎంకే పవర్ లేదు. అందులో సీఎం చైర్మన్ మళ్ళీ ఆ బాడీలో, ఆ హైడ్రా జీవోలో. అసలు సీఎం తనకు పోయి తను ఓన్ క్రియేట్ చేసేసుకుంటారు పవర్ ఎవరు ఇవ్వాలి? ఒక బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ అప్రూవల్ చేయాలి. జీవో అంటే ఏంటి? ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లా ఎగ్జిస్టింగ్ అయి ఉండి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వగలుగుతారు. దాని ఆ సెక్షన్ ప్రకారం చేయమనో, లేకపోతే ఆ సెక్షన్ లో ఉన్న సబ్ సెక్షన్ ప్రకారం చేయమనో, లేకపోతే ఈ రూల్స్ లో అండర్ రూల్స్ లో ప్రకారం చేయమనో. అంతేగాని జీవోకి లీగల్ శాంటిటీ లీగల్ ఉండదు. పాయింట్ నెంబర్ 1. నౌ పాయింట్ నెంబర్ 2, ఏ గవర్నమెంట్ అయినా 30 years స్టాండింగ్ దాటిపోయిన తర్వాత ఎవరు ఎంక్రోచెస్ ఉన్నా కూడా ఇన్ కేస్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న ఏరియాలలో వాళ్ళని ఎవిక్ట్ చేయాలంటే కంపెన్సేషన్ పే చేయకుండా, R1 ప్యాకేజ్ ఇవ్వకుండా, రిహాబిలేషన్ చేయకుండా వాళ్ళని తీయడానికి లేదు. అయితే ఇంకొకటి, ఒకవేళ తీసినా వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ గృహానికి సంబంధించిన డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో ఆ డ్యామేజెస్ ప్లస్ సుప్రీంకోర్టు ఇంకో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, వాళ్ళ లైవ్లీహుడ్ కి ఎఫెక్ట్ అయితే దానికి 30 years కంపెన్సేషన్ కూడా పే చేయాలి. సపోజ్ వాళ్ళ జీవనాధారం లేకుండా పోయింది అనుకోండి, దానికి కూడా గవర్నమెంటే బాధ్యులు. ఎందుకంటే మీకు DPSPs అని ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. గవర్నమెంట్ అని వెరిఫైర్ ఎలక్షన్స్ టైంలో వెరిఫైర్ అనౌన్స్ చేస్తుంటారు, మేము ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాం. అసలు వీళ్ళకి ఎవరు పవర్ గవర్నమెంట్ కి? ఏమైనా వీళ్ళ 4 fathers నుంచి తీసుకొచ్చారా? పొలిటీషియన్స్ రాగానే, ఈ గవర్నమెంట్ రాగానే మేము ఇచ్చేస్తాం అనడానికి వీళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలందరూ తెలుసుకోండి. ఈ రాజకీయ నాయకులు చెప్పేవన్నీ దొంగ మాటలే. వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ డబ్బులు, మీరు ట్యాక్సులు కట్టిన డబ్బులు, ట్రెజరీలో డబ్బులు వచ్చిన తర్వాత ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి రాజ్యాంగంలో DPSPs డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ లో ప్రతి దానికి ఒక్కొక్క పవర్ ఇచ్చున్నారు. వెరిఫై చేయడానికి ఒక పవరు, ప్రజలకు ఉద్యోగం ఇప్పించడానికి ఒక పవరు, ప్రజల్ని హెల్దీగా చూసుకోవడానికి ఒక పవరు, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పవరు, ప్రతి దానికి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ప్రకారమే వీళ్ళు ఇవాళ చేయాలి. అంతేకాకుండా ఈ రోజు నాలాలన్నీ ఆక్యుపై చేశారన్నారు. మీరు కూడా క్వశ్చన్ వేశారు, అంటే మనం చూస్తూ ఊరుకుందామా మరి ఇలాగ ఇల్లీగల్ గా ఎంక్రోచ్ అనుకుంటే? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పేసి అని మీరు అలాంటి కామెంట్ చేస్తారు చెప్పండి. ఓకే, మీరు ఎంత అవగాహన ఉందని చెప్పేసి అని మీరు ప్రజలకు అలా ఆక్యుపై చేసుకుంటే మనం చూస్తూ కూర్చుందామా అంటే? చూస్తూ కూర్చోకుండా 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? అంటే వాళ్ళ మీద పడి పీకేసి బయట వేసేసి వాళ్ళని ఎలా పడితే చింద్రబంద చేసేయాలా? నో, నాట్ దట్ పాయింట్ సార్. డెఫినెట్లీ వాళ్ళు రోడ్డు మీద పడేయాలి అన్నటువంటి దాని మీద కాదు. ఎందుకంటే ఈ రోజు మనం పోరాడేది ప్రజల పక్షంలోనే, మనం పోరాడేది, మనం మాట్లాడేది కూడా ప్రజల పక్షాన్ని. నేను ఎందుకు మీకు ఈ క్వశ్చన్ వేసానంటే, మీరు అడిగిన ఆ పాయింట్ లో మనం ప్రజలు చూస్తూ కూర్చోవాలంటే ఈ రోజు రాంగ్ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ రోజు వాళ్ళ ఇంట్లో సోఫా, టీవీ, ఇండ్లు, వాళ్ళు ఉండే జీవనం అంటే ఈ పాయింట్ కోసమే నేను వెయిట్ చేసింది ఇక్కడ. 1 minute. ఈ బయట వేసే పవర్ హైడ్రాక్ ఉందా? వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లను డ్యామేజ్ చేసే పవర్ హైడ్రాక్ ఉందా? ఒకవేళ అనుకుందాం ఇల్లీగల్ గా ఎవరైనా ఎంక్రోచ్ చేశారు, షాప్ పెట్టుకున్నారు, బిజినెస్ నడుపుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాంట్లో ఉండే సామాన్లకి, దాంట్లో ఉండే కట్టడాలకి, దాంట్లో ఉన్న దానికి చేసే పవర్ వీళ్ళకు ఉందా? ఎవరికి లేదు. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సిందంటే, మీరందరూ కూడా మీ మీద ఎప్పుడైతే ఇలాంటి చర్యలు చేస్తున్నారో, మీ ఇంటి డ్యామేజెస్ ఏవైతే జరిగినాయో, ఇమీడియట్ గా మీరు ఏం చేయాలంటే వాళ్ళ మీద
హైకోర్టులో ఫైల్ చేయండి. మీ వస్తువుని ఇల్లీగల్ గా డామేజ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటది. అండ్ రెండో విషయం, ఎవరెవరైతే ఆఫీసర్లు మీకు నోటీస్ ఇవ్వకుండా హై హ్యాండెడ్ యాక్షన్స్ తో చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి ఫస్ట్. ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టమంటున్నానంటే, హై హ్యాండెడ్ యాక్షన్ చేసి ఎవరైనా మైలిషియస్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు మైలిషియస్ ఇంటెన్షన్ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్కడ ట్రయల్ కోర్టులో. సో వీళ్ళ మీద ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ చేస్తారో అప్పుడు వీళ్ళ ఇంటెన్సిటీ ఏంటి అనేది బయటపడుతుంది. ఇప్పుడు నిజంగా చెరువుల్ని కాపాడాలంటే ఏం అవసరం ఉంది? హైదరాబాద్ లో చెరువుల్ని కాపాడి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీకు సున్నపు చెరువు దగ్గర చెరువు తీసుకుందాం, అక్కడికి వచ్చేదంతా మీకు శానిటేషన్ వాటర్, రైట్? ఈ శానిటేషన్ వాటర్ వల్ల కాపాడి ఆ చెరువుని మీరు చేయాలనుకున్నారు. యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అంటే శానిటేషన్ తీసుకొచ్చి అక్కడ సాగ్రిగేట్ చేసి ఆ మురికి నీళ్ళని అక్కడ ఉండి దోమలు, దాంట్లో పురుగులు, పాములు, గీములు అన్ని వచ్చి జనాల హెల్త్ ని పాడు చేయడానికి ఇంకా చెరువుల్ని పెంపొందిస్తామని చెప్తుంది గవర్నమెంట్ ఈ రోజు. ఆ చెరువులు యూజ్ లేని చెరువుల్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారము అవసరం లేని చెరువులు, వాటర్ బాడీస్ ని కన్వర్ట్ చేయండి. ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాటర్ అన్యూటిలైజేషన్ చేసి వాటర్ ని రూట్ చేసి సిటీ అవుట్ సైడ్ కి ఎందుకు పంపించలేకపోతున్నారు? అంటే మీ దగ్గర మెకానిజం లేదు, అంటే మీకు అంత చిత్తశుద్ధి లేదు, మీకు అంత అవగాహన లేదు, మీకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, సో కాల్డ్ మనం చెప్పుకుంటే మీడియాలో కనిపించే ప్రతి ఒక్క బ్యూరోక్రాట్స్, యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్, యూ డజంట్ హ్యావ్ ఎ కామన్ సెన్స్. వాట్ ఈస్ హ్యూమన్ హ్యాబిటేషన్? హ్యూమన్ హ్యాబిటేషన్ ఏంటి అనేది తెలియదు వాళ్ళకు. ఒక హ్యూమన్ హ్యాబిటేషన్ వచ్చినప్పుడు సొసైటీ, ఇప్పుడు మీకు ఎక్కడో వదండి, భారతదేశంలో మనం వారణాసి, కాశీకి వెళ్తే అసలు కాశీ సిటీ మొత్తం ఉండేదే నది పక్కనే, మొత్తం నది మీదే ఉండేది. మరి ఆ లెక్కను తీసుకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మొత్తం వారణాసి లేపాలి. ఎందుకు లేపాలి గవర్నమెంట్? వై? ఎందుకంటే దట్ సిటీ ఇట్ సెల్ఫ్ బిల్ట్ ఇన్ నేచర్, బై నేచర్ వచ్చింది, అది బై న్యాచురల్ గా నేచర్ గా వచ్చింది అని ఎవరు ఏం చేయలేరు. దానికి కావాల్సిన ప్రికాషనరీస్ మాత్రమే చేయగలుగుతాం. వాట్ ఈస్ ప్రికాషనరీ నౌ? ఇప్పుడు మూసీ నది ఉంది, ఓకే, మూసీ నది ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రీటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేదు? ఆ రీటైనింగ్ వాల్ కడితే ఇది మొత్తం పోయిందిగా. రిటైనింగ్ వాల్ కడితే మొత్తం పోతుంది కదా. ఎగ్జాంపుల్ మీకు కృష్ణా నది దగ్గర రిటైనింగ్ వాల్ కట్టారు, అవును, కృష్ణ మునిగిపోకుండా. అలాంటి రిటైనింగ్ వాల్ కట్టండి, వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించండి. ఇక్కడ అనవసరమైన పని కేటాయించి డబ్బులని వేస్ట్ చేసి ప్రజల టైంని వేస్ట్ చేసి ప్రజల పనుల్ని మొత్తం అంతా తీసేసి వాళ్ళ జీవనోపాధి లేకుండా చేసి వాళ్ళని హింస పెట్టి మీకేమొస్తుంది? రిటైనింగ్ వాళ్ళ కట్టే దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం, దానికి మైండ్ అప్లికేషన్